హైదరాబాద్లో నకిలీ వైద్యులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జులిపించారు. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ జోన్ల పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతున్న వారిపై దాడులు చేపట్టారు. 11 మందితో పాటు ఒక మెడికల్ షాప్ యజమానిని అరెస్ట్ చేశారు. నర్సులు, కాంపౌండర్లు, మెడికల్ షాప్ యజమానులు సైతం డాక్టర్లుగా చలామణి అవుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. కొందరు గంటల్లో కాంపౌండర్లుగా పనిచేసి ఆ తర్వాత వైద్యులుగా మారి చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. రోజుకు సుమారు 20 మంది చొప్పున రోగులకు చికిత్స అందిస్తున్నారని, కొందరు సొంతంగా మందులు కూడా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోని మధురానగర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లోనూ టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. మధురానగర్లో శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో రాగం సుధాకర్ డాక్టర్గా చెప్పుకుంటూ రోజుకు 40 నుంచి 50 మంది రోగులకు చికిత్స చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. రెహమత్ నగర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో మిరిడొడ్డి భారతి అనుమతులు లేకుండా రోజుకు 10 నుంచి 15 మందికి చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ఇక జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పేర్లేని క్లినిక్ నిర్వహిస్తున్న కటిక మహేష్ రావు, ఫిలింనగర్ జీజేఎస్ నగర్లోని సాయి తిరుమల క్లినిక్ నిర్వహిస్తున్న పనిగంటి బాల నరసింహను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐవి సెలైన్, గ్లూకోజ్ ఇంజెక్షన్లు ఇవ్వడంతో పాటు సర్జికల్ స్టిచెస్ వంటి చికిత్సలు కూడా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫార్మసీలకు అనుబంధంగా క్లినిక్లు నిర్వహిస్తూ కన్సల్టేషన్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. దాడుల్లో సిరంజీలు, సర్జికల్ నీడిల్స్, సెలైన్ బాటిల్స్, లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్లు, బీపీ మిషన్, స్టెథోస్కోప్, ప్రిస్క్రిప్షన్ బుక్తో పాటు ఇతర వైద్య సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అర్హతలు, అనుమతులు లేకుండా వైద్యం చేయడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. నిందితులు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించి చట్టపరమైనటువంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నకిలీ వైద్యుల వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.